అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. సిరిసిల్ల నేతన్న చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ అందరి మనసులు దోచుకుంటున్నారు. దీనిలో ముందు వరుసలో ఉంటారు వెల్ది హరిప్రసాద్. పతికి తగ్గ సతిగా వీరి సతీమణి సైతం ఆ సిరిపట్టు పీతాంబరం చీర నేయడంతో అందరి మనసులు దోచుకుంటున్నారు. అంతేకాకుండా దీనికి అరుదైన గౌరవం సైతం దక్కడం జరిగింది. కుండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు సైతం వీరు ఎంపిక అవ్వడం జరిగింది. ఈ నెల 7వ తారీఖున పీపుల్స్ ప్లాజాలో ఈ అవార్డును అందుకోబోతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హరిప్రసాద్ సతీమణి రేఖ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. ఎలా అనిపిస్తుంది? అంతేకాకుండా ఈ చీరకు సంబంధించి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్. నా పేరు రేఖ, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ చీర డిజైన్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల టైం పట్టింది. దీన్ని ఎందుకు అంటే ప్రతి ప్రాంతానికి ఒక చీర, అంటే సిద్దిపేటకు గొల్లబామ, మన పోచంపల్లి చీర, ఇక్కతు, అట్లా ధర్మవరం, అట్లా ప్రతి చీరకు అంటే చీర చూడంగానే ఊరి పేరు చెప్పేలా ఉన్నాయి కదా. మన సిరిసిల్లకంటూ ఏ చీర లేదు అని ఉద్దేశం కొద్దీ చీర కమాన్లా మన కాకతీయ కమాన్ వచ్చే విధంగా చీర కొంగులో వెమ్లవాడ కోడెముక్కు విధానం వస్తుంది. చీర మధ్యలో బూటా రూపంలో మన చేనేత మహిళ అంటే నూలు వడుకుతుంది, రాట్నం చుట్టే మహిళ బూటా రూపంలో వస్తుంది. అది డిజైన్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల టైం పట్టింది. దాన్ని 45 రోజుల పాటు నేసాను. అంటే చీర మధ్యలో బూటా రూపంలో మహిళ అనేది వస్తుంది కాబట్టి నేనే నేయాలని అట్లా దృఢంగా అనుకొని నేసాను. దీనికి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. అట్లనే ప్రభుత్వం కూడా దీన్ని మన సిరిసిల్లాకు గుర్తుగా ఒక బ్రాండ్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే దీనికి సంబంధించి ఎంత వెయిట్ ఉంటుంది సారీ? అంతేకాకుండా ఇంకా దీనిలో ఏమేమి ఉపయోగించారండి? ఈ చీర దాదాపు 600 గ్రాముల బరువుతో ఉంటుంది. ఇక అంటే పట్టుదారం ప్యూర్ సిల్క్తో చేసినాం దీన్ని. ఓకే, అంటే మీరు దీనిలో ముందుగా ఏంటంటే సిరిసిల్ల చేనేత అంటేనే హరిప్రసాద్ గారు అయితే ముందు ఉంటారు అన్ని రంగాల్లో సైతం. అంటే వినూత్న పద్ధతిలో చీరలు నేయడం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర సైతం ముందుండేవారు. ఏమైనా హెల్ప్ చేశారా? అంటే ఎట్లా ఉండేది? ఆయన హెల్ప్ అంటే ఆయన ఏం హెల్ప్ చేయాలి, ఇట్లా నేయమని చెప్పిండు. మొత్తం నేనే నేసిన, ఇట్లా నేయమని చెప్పిండు. అంటే మా పెళ్ళైనప్పటి నుంచి ఆయన చిన్నప్పటి నుండి అదే వృత్తి. ఇక పెళ్ళైనప్పటి నుండి నేను కూడా చూసి ఆయన చేసే ప్రతి దానిలో నేను సహాయం చేస్తూ తోడుగా ఉండడం వల్ల ఆయన మొగ్గం నేస్తే నేను కండెలు చుట్టేదాన్ని. ఆయన ఎప్పుడైనా బయట ఇప్పుడు పీతాంబరంలో 8 బూటాస్ ఉంటాయి. తొందరగా కావాలంటే నేను ఒక 4 బుటాలు, ఆయన ఒక 4 బుటాలు అట్లా పెట్టేదాన్ని. ఆయన బయటకు వెళ్ళినప్పుడు నేను సొంతంగా నేసాను. అట్లా నేర్చుకొని నాకు కూడా సొంతంగా నేయాలని ఆలోచన వచ్చింది. అట్లా. ఓకే, అంటే ఏంటి అసలు ఈ సిరిపట్టు పీతాంబరం సంబంధించి ఇంకా ఏం చెప్తారు? అంటే ఇంకా ఎట్లా ఉంటుంది? సిరిపట్టు పీతాంబరం అంటే మేము పీతాంబరం చీరలు చేస్తాము. అందులోనే ఇది కొత్త డిజైన్ అన్నట్టు, కొత్త డిజైన్. మన సిరిసిల్ల అనగానే సిరిసిల్లాకు గుర్తుగా ఉండాలని మన చేనేత రాట్నం చుట్టే మహిళ బొమ్మ తీసుకున్నాము. అట్లా మన వేములవాడకు కోడెముక్కు ప్రసిద్ధి కదా, ఆ కోడెముక్కు బొమ్మనే 2 దంపతులు ఇట్లా పట్టుకొని నడుచుకుంటూ వచ్చేది. ఆ కోడెముక్కు బొమ్మనే మధ్యలో పళ్ళులో వచ్చే విధంగా తీసుకున్నాము. మన వరంగల్కి కాకతీయ కమానం కళాతోరణం కదా, దాన్ని బార్డర్లో వచ్చే విధంగా తీసుకున్నాము. అట్లా. ఓకే, అంటే ఇంకా నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు? అంటే ఎలాంటి చీరలు నేయబోతున్నారు? ఇంకా ఏమి అనుకోలేదు. ఇప్పుడైతే పెళ్లి చీరలు చేస్తున్నాం మేము. ఇప్పుడు పెళ్ళికి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. ఒకవేళ పెళ్ళిలో ఫొటోస్ కావాలన్నా, అంటే ఎంగేజ్మెంట్లో ఫొటోస్ దిగినాయి, పెళ్ళి వరకు ఇట్లా పళ్ళులో ఫొటోస్ వస్తాయి, అట్లా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. కలర్ కాంబినేషన్ అయినా డిజైన్ అయినా సొంతంగా వాళ్ళు ఏదైనా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా మేము చేసిస్తాం. అంటే మీ దగ్గర ఎంత నుంచి ఎంతవరకు అవైలబుల్ ఉంటాయండి సారీస్? అంటే దాదాపు 6000 నుండి ఇక 3 lakhs 4 lakhs వరకు కూడా చేయించుకుంటారు. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్తుంటాయి అంటే చీరలు? ప్రధానంగా అంటే ఇక్కడ నుంచి ఇతర దేశాలకు సైతం వెళ్తుంటాయి అంటారు కదా, అంటే ఎక్కడెక్కడికి వెళ్తుంటాయి? ఎలాంటి ప్రశంసలు వస్తుంటాయి మామూలుగా? మేము ఇదివరకు న్యూజిలాండ్కు, అట్లా అమెరికా, లండన్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. మేము చేసినాము. అందరు చాలా సంతోషంగా అంటే బాగున్నాయి అని చెప్పిళ్ళు. అట్లా సంతోషంగా ఉంది. ఓకే, ఇంకొక విషయం చెప్పండి. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న నేతన్న అయితే కొంత పని లేదని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇంకా అటువంటి వారికి అయితే ఏం సలహాలు సూచనలు చేస్తారంటే? మీరైతే అన్ని రంగాలు అయితే దూసుకుపోతున్నారు, ఇంకా కొంతమంది ఇబ్బందులు పడుతున్న వారికి ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు మేడం?
వాళ్ళకి సలహా అంటే ఏం లేదు కానీ మా ఆయన ఒక ప్రాజెక్ట్ అనుకున్నాడు కానీ దానికి పెట్టేంత పెట్టుబడి లేదు. అంటే మన సిరిసిల్లను సిల్క్ సిటీగా చేయాలని అనుకుంటున్నాను. అంటే ఒక ఆకు నుండి ఆకు మీద పురుగు అక్కడి నుండి ఒక చీర తయారయ్యేంత వరకు దాదాపు ఆ ప్రాజెక్టు ఓకే అయితే దాదాపు ఒక 1000 మందికి కూడా మనకు ఉపాధి దొరుకుతుంది. నేతన్నకు, రైతుకు, కలర్ అద్దే వాళ్ళకు, భీములు నింపే వాళ్ళకు, భీములు పోసే వాళ్ళకు అది ఒక టూరిస్ట్ ప్లేస్ లెక్క కూడా యూజ్ అవుతుంది మనకి. అట్లా సిరిసిల్లాను సిల్క్ సిటీ చేయాలని ఆయన ఆశయం ఉన్నది. ఎవరి సహాయ సహకారాలు అవసరం ఉంటాయి? మీరైతే ఎవరినైతే కోరుకుంటున్నారు దీనికి సంబంధించి? నేను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్తలే కానీ మాకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. చేయూతనిస్తే మాకు ఒక దాదాపు 5 ఎకరాల భూమి పడుతుంది అది చేయడానికి. నేతన్న అందరికీ రైతులకి, నేతన్నలకి అందరికీ యూజ్ అవుతుంది. 5 ఎకరాల భూమి పడుతుంది. 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంత పెట్టుబడి పెట్టేంత శక్తి మాకు లేదు. ఇంతవరకు మేము ఎక్కడా లోన్ తీసుకోలే. మేము ఎంత కష్టపడ్డామో అంతవరకే ఉన్నాము. ఇంతవరకు ఎవరి దగ్గర కూడా చేయి దాచలే. మాకు ఏది కూడా రాలేదు. ఇంతవరకు ఎవరిని అడగలేదు. కానీ ఇది చేయాలంటే మాతోని కాదు, దానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీరు రేపు అవార్డు అయితే తీసుకోబోతున్నారు కదా, ఎక్కడ తీసుకోబోతున్నారు? ఎవరి చేతుల మీద నుంచి అందుకోబోతున్నారు? ఎక్కడ ఉంటుంది లొకేషన్? అది హైదరాబాద్లో పీపుల్స్ ప్లాజా అని అంటే చేనేత మంత్రి ఓకే, వాళ్ళ చేతుల మీదుగా అందుకోబోతున్నాం. ఓకే, అంటే గతంలో ఇంకా ఎలాంటి ప్రాజెక్టులు చేశారు? గతంలో చూసినట్లయితే మోదీ నుంచి సైతం ఆ ప్రశంసలు పొందడం జరిగింది. అంతేకాకుండా అయోధ్య రామ మందిరానికి సంబంధించి సైతం రాముడికి నేయడం జరిగింది కదా, ఇంకా ఎలాంటివి చేశారు గతంలో? అయితే అయోధ్య రామ మందిరానికంటే బాలరాముని ప్రతిష్టాపనప్పుడు మా ఆయన అదేంటిది రాములవారి చీర నేసిండు. కొంగులో రాములవారి ప్రతిరూపాలు వస్తాయి. చీర మధ్యలో మొత్తం 10 ఇతివృత్తాలు వస్తాయి రామాయణానికి సంబంధించింది. అగ్గిపెట్టెలో చీరలు నేస్తాము మేము. మళ్ళీ G20 లోగో నేసినందుకు ప్రధానమంత్రి మోడీ సార్ గారు G20 లోగో గురించి మన్ కీ బాత్లో కూడా మాట్లాడిండు ఈయన గురించి. మాకు జనవరి 26కి ఇన్వైట్ కూడా చేసారు. ఇంకా ఏం చెప్తారు ఫైనల్గా అయితే మీ రంగం గురించి కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర ఏం చెప్తారు? అంటే నేతన్నల గురించి అంటే అందరిలోనూ ఒక కళ ఉంటుంది. అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మేము నేసిన చీరకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని ప్రభుత్వం గుర్తించి మా చీరకు ఒక బ్రాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఆయన అనుకుంటున్న ఇది కూడా ఆశయం నెరవేరాలని, మా సిరిసిల్ల సిల్క్ సిటీ కావాలని దీనికి ప్రభుత్వం చేయూతను అందించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు వెల్ది హరిప్రసాద్ సతీమణి రేఖ మాట్లాడడం జరిగింది. వీరు సిరిపట్టు పీతాంబరం చీర నేయడం జరిగింది. దీనికి ఒక గౌరవం సైతం దక్కడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు సైతం వీరు గెలుపొందడం జరిగింది. ఈ నెల 7వ తారీఖున పీపుల్స్ ప్లాజాలో అవార్డు అందుకోబోతున్నారు రేఖ అయితే వీరు. అంతేకాకుండా హరిప్రసాద్ ఒక కళ సాకారం చేయండి అంటూ వీరు ప్రధానంగా కోరుకుంటున్నారు. సిరిసిల్లని సిల్క్ సిటీగా మార్చడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వాల సహాయ సహకారాలు కొంత అవసరం అవుతాయి, దీనికి ఖచ్చితంగా సహకరించండి మాకు అంటూ వీరి సతీమణి తెలియజేస్తున్న పరిస్థితి మనం సిరిసిల్లాలో చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.